హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ మిరియాల చారు. ఎప్పుడు తయారు చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మిరియాల చారు తయారు చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని వేయించుకోవాలి. పప్పు వేగిందో లేదో ఒకసారి కందిపప్పుని నోట్లో వేసుకుని చూసుకుంటే మనకి పప్పు చక్కగా వేగినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుల్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలోకి ఒక 20 వరకు పొట్టు వలవని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు. ఈ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదండి. అందుకని కొంచెం చేసుకుని వారం రోజులు వాడుకోవచ్చు. ఈ పొడిని గాజు సీసాల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రసం పొడితో మిరియాల చారు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయని 4 ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఇంకా 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. మా చెట్టుకి కొంచెమే ఉందని కొంచెం వేస్తున్నాను. ఇంకా చిన్నది 1 టమాటో వేసుకోవాలి. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు కాకుండా మొత్తం టమాటా వాడతాము అంటే 2 టమాటాలు వేసుకోవచ్చు. ఇంకా 1/2 ఇంచు వరకు అల్లం ముక్క కూడా వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగోదండి. ఇలా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చారు తయారు చేసుకునే గిన్నెలోకి 1 లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఈ 1 లీటర్ నీటిలోకి మనం తయారు చేసుకున్న రసం పొడి 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇంకా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద తయారు చేసుకున్న మిక్సీ జార్లోకి ఒక 1/2 లీటర్ వరకు నీటిని వేసేసుకుని ఆ మిక్సీ జార్లో కొంచెం కలిపేసుకుని ఆ నీటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. చారు ఇలా మరిగి పొంగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చారు చక్కగా మరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పోపు కూడా రెడీ చేసుకుందాము. ప్యాన్లోకి నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇంకా 1 ఎండుమిరపకాయ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న చారులో వేసేసుకుని కలుపుకోవాలి. పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చారుని మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే మిరియాల చారు రెడీ అయిపోయినట్టే. మరి మిరియాల చారు రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.